లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి 1 ఇంచ్ ఇక్కడ డాట్ పాయింట్ పెడతాం కదా, దానికోసం 2 ఇంచెస్ మార్జిన్. ఇక్కడ నుండి నెక్కి షోల్డర్కి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ వచ్చేసి 1.5 ఇంచ్. ఈ 4 ఇంచెస్ దగ్గర 3.5 ఇంచెస్ డౌన్కి సరిపోతుంది. ఇక్కడ నుండి చెస్ట్ లూజ్ 6 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్. 1.5 అయినా సరిపోతుంది. 1.5 పెడుతున్నాను, చిన్న పాప కదా. ఓకే, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అంతతే సరిపోతుంది. ఓకే, కర్వ్ తీసుకున్నాక ఫ్రంట్ డీప్కి అయితే 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సిక్స్ మంత్స్ బేబీ కాబట్టి చిన్న నెక్ సరిపోతుంది. ఇక్కడ వేస్ట్ లూస్లో 2.5 ఇంచుల దగ్గర, పాతకు 3 ఇంచుల దగ్గర ఫ్రంట్ పార్ట్ డాట్ కోసం అయితే 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది హాఫ్ ఇంచ్ పెట్టుకుంటాం కదా, సేమ్ అదే హాఫ్ ఇంచ్తో సెట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ చెస్ట్ లూస్ వేస్ట్ లూస్ కలుపుకోవాలి. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే ఈ బాటిని కట్ చేస్తున్నాను. బాడీకి అయితే లైనింగ్ వేస్తున్నా అండి. కింద స్కర్ట్కి అయితే లైనింగ్ వేయట్లేదు, కస్టమర్ వద్దన్నారు. అది మన చాయిస్, మనకు కావాలంటే తీసుకోవద్దు, కావాలి అంటే పెట్టుకోవచ్చు. లైనింగ్ మన ఇష్టం. బాడీ వచ్చేసి బ్యాక్ ఓపెన్ పెడుతున్నాము. అంటే ఇక్కడ టక్స్ పాయింట్ పెట్టాలి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ రెండు సపరేట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఫ్రంట్ అయితే నేను 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను, ఎందుకంటే 6 months లోపు పాపనే. అదే కొంచెం పెద్ద అంటే మన ఇష్టం, ఇంకొంచెం తీసుకోవచ్చు. ఓకేనా, బ్యాక్ 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా, ఇది బాడీ. ఇప్పుడు ఈ బాడీని మెయిన్ క్లాత్లో తీసుకుంటున్నాను. మనం ఇందాక స్కర్ట్ కట్ చేశాక మిగిలిన క్లాత్ ఇది. ఒకటికి హ్యాండ్ యూజ్ అవుద్ది, చెక్ చేద్దాం.
సరిపోతుంది. 2 పీసెస్ వస్తున్నాయి ఇక్కడ. ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకుందాం కటింగ్ అయ్యేటప్పుడు. ఓకేనా? కొంచెం మెయిన్ క్లాత్ ఎక్స్ట్రానే తీసుకుందాం. ఇక్కడైతే నేను మెయిన్ పీస్ నెక్ కట్ చేయట్లేదు.